యాక్చువల్గా నేను ఈరోజు ఒక మెసేజ్ కేవలం మన యంగ్స్టర్స్కి, మేజర్గా మన యంగ్స్టర్స్కి మాత్రమే ఇద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే, మన ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ, రిపబ్లిక్ డే అప్పుడు కానీ, లేదా ఇంకా ఏ అకేషన్స్లో ఎప్పుడైనా కూడా మనం చైల్డ్హుడ్ నుండి వందే మాత్రం, జనగణమన ఇవి ఎందుకు పాడతాము అన్న వాటి ఇంపార్టెన్స్, వాటి విలువలు అసలు ఏంటి అనేవన్నీ తెలుసుకొని వస్తాం. కానీ సంభవ్ నాకు సిగ్గనిపించే విషయం ఏంటంటే, అది పాడడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. లోపల ఏదో నాను సిగ్గులు కూడా అని పాడుతూ ఉంటారు. ఎందుకు సిగ్గు? మన దేశభక్తి గేయాలని మనం పాడడానికి సిగ్గేంటి? మనమే పాడకపోతే పక్క దేశం వాడొచ్చి పాడతాడా? గట్టిగా గర్వంగా పాడాలి. చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. ఇంకా దాన్ని ఏదో నన్ను సిగ్గుపడుతూ నవ్వుతూ ఇలా చేయడం పెట్టుకొని పక్కన ఎవడు చూస్తాడో వాడేమో అనుకుంటాడో అన్నట్టు. అరే రాకపోతే నేర్చుకొని పాడాలి కదా. అట్లా కానీ పైకి పాడితే ఏ మిస్టేక్ పోతే ఎవడు నవ్వుతాడో అనుకుంటే ఎట్లా? నేర్చుకొని పాడాలి. అవి రాకపోతే నువ్వు ఎంత చదువుకున్నా, ఏ జాబ్ చేసినా, ఏం చేసినా దండగే. చెప్పాలంటే భూమికి బరువు. ఈ దేశంలో పుట్టి పెరిగి అవి రాకపోతే ఎట్లా? చాలామంది నిజంగా అసలు నవ్వొస్తుంది కావచ్చు నేను చెప్తుంటే, కానీ నిజంగా చాలామందిని నేను మా ఫ్రెండ్స్లో కాదు, ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు చాలామందిని చూసినారే అట్లా కాదురా, నవ్వకండ్రా. కానీ మినిమం కొంతమంది అయితే జనగణమన వచ్చినప్పుడు మినిమం లేసి నిలబడాలి. అదొక రెస్పెక్ట్, మన దేశానికి మనం ఇచ్చే విలువ. మనం ఎట్లాగో ఫ్రీడమ్ ఫైట్ చేయలేదు కదా, కష్టపడి మన ఊళ్ళు తెచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి కదా, కనీసం లేచి నిలబడాలి అట్లీస్ట్. సరే, కొంతమందికి అయితే అసలు రాను కూడా రాదు, అది వేరే విషయం. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి. గట్టిగా మన సత్తా ఏంటో చాటే అంత గొప్పగా పాడాలి. అట్లా పాడాలి. కానీ ఇప్పటి నుండి ఎవరు దయచేసి అట్లా గులక్కండి. చలో ఒక పని చేద్దాం. ఈ 2026 రిపబ్లిక్ డే రోజు మనం అందరం కలిసి ఒక ప్రామిస్ చేద్దాం. అదేంటో చెప్పనా? మన దేశభక్తి గేయాలు పాడడంలో సిగ్గుపడకుండా పాడదాం. ఇంకొకటి, సంవిధానాన్ని గౌరవిద్దాం. దేశం కోసం పాటుపడదాం. పాటుపడ్డాం అంటే మనం ఇప్పటికిప్పుడు ఫ్రీడమ్ ఫైట్ చేయలేంగా, మళ్ళీ వెనక్కి వెళ్ళి చేయలేంగా. వీ కాంట్ గో బ్యాక్. సో రెస్పెక్ట్ అవర్ కంట్రీ, రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్స్. మన దేశానికి మనం విలువనివ్వకపోతే అది కన్న తల్లికి విలువనివ్వనట్టే. దేశం అంటే తల్లి. ఓకే, ఇది ఆల్ ద సిగ్గుపడే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి.